ఏదైనా ఒక సినిమా తక్కువ బడ్జెట్‌తో నిర్మించి ఎక్కువ లాభాలొచ్చాయి అనుకుంటే కేంద్ర ప్రభుత్వం గూడా అభినందిస్తది. ఆ మధ్య కాలంలో మనం చూసాము 'కాంతార' సినిమాని కూడా మోడీ గారు చూసారు. అలాగే నిర్మలా సీతారామన్ గారు చూసారు. ఈవెన్ ఐక్యరాజ్య సమితిలో గూడా దాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు 'హనుమాన్' వంతైంది. 'హనుమాన్' సినిమా తక్కువ బడ్జెట్‌తో నిర్మించి 300,00,00,000 పైగా కొల్లగొట్టిన సందర్భంలో కేంద్ర మంత్రి అమిత్ షా ఆ టీమ్‌ని మొత్తాన్ని పిలుచుకొని వాళ్ళకి ఒక పూలగుచ్చం ఇచ్చి, అభినందించి పంపించారు. ఇలాంటి సినిమాలు ఇంకా తీయండి. ఇండస్ట్రీని పై స్థాయికి తీసుకురండి. టాలీవుడ్‌ని ఎక్కడో నిలబెట్టండి అని చెప్పి ఆయన ప్రశంసించడం జరిగింది. మేబీ ఆహ్, వాళ్ళకి సంబంధించిన ఏమన్నా ప్రమోషన్స్ గూడా వీళ్ళతో చేయించుకుంటారేమో గూడా తెలీదు. ఎందుకంటే ఎలాగో ఎలక్షన్స్ వస్తున్నాయి గాబట్టి, ప్రతి రాజకీయ పార్టీ గూడా ఎవరో మంచి సినిమా డైరెక్టర్లతోనే మంచి మంచి స్క్రిప్ట్‌లని, గ్రాఫిక్స్‌ని ఇవన్నీ చేయించుకొని వాళ్ళ మీద షార్ట్ సినిమాలు తీయించుకుంటారు. అండ్ మోడీ ఒకవేళ అమిత్ షా ఒకవేళ ఈ ప్రశాంత్ వర్మతో కూడా ఏదైనా ఒక చిన్న వాళ్ళ ఎన్నికల ప్రమోషన్స్‌వి చేయించుకోవచ్చు. ఎందుకంటే తక్కువ బడ్జెట్‌లో హై క్వాలిటీ తీసుకొస్తున్నారు అని తెలిసిపోయింది గదా! ఆ రకంగా అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'రాజమౌళిని' తీసుకెళ్లారనుకోండి. మాకొక సినిమా తీసిపెట్టు అంటే లైక్ ఆహ్, ఎన్నికల ప్రమోషన్స్‌కి వాడుకుంటాం. 3 మినిట్ యాడ్స్, 2 మినిట్ అడ్వర్టైజ్‌మెంట్‌లు చేసి పెట్టంటే ఆయన కోట్లల్లో, లక్ష కోట్లల్లో అడుగుతాడు. వీళ్ళైతే తక్కువ బడ్జెట్‌లో హై క్వాలిటీ తీసి పెడతారు కాబట్టి పిలిచి అభినందించాడు. నాకు తెలిసి త్వరలో గూడా ప్రశాంత్ వర్మకు ఒక కాల్ అనేది వస్తది ఎన్నికల ముందు. మాకు ఈ యాడ్స్ తీసి పెట్టు. ఎందుకంటే 100,00,00,000 బడ్జెట్ గల వర్త్‌ఫుల్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ మీరు 20,00,00,000కి, 15,00,00,000కి చేస్తున్నారని మాకెక్కడి నుంచో కబురొచ్చింది. అందుకే మిమ్మల్ని ఇలా అభినందించామని గూడా చెప్పుకోవచ్చు. థాంక్ యూ సో మచ్.